ఓకే. సో మనం ఇప్పటి వరకు ఏదైతే చూసామో ఒక రీక్యాప్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఏమైతే లగ్జరీ కంఫర్ట్ టూల్సే మనం చూస్తున్నామో దాని ఉద్దేశం ఏంటంటే ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసుకోవడానికి మనము డివాప్స్ని వాడాము. అది ఆన్ ప్రెమ్లో అయినా చేసుకోవచ్చు, క్లౌడ్లో అయినా చేసుకోవచ్చు. సో ఈ సిటీలో మనము ఇన్స్టెన్స్ లాంచ్ చేసాము, లోడ్ బ్యాలెన్స్ చూసాము, ఆటో స్కేలింగ్ చూసాము. సో అవన్నీ చూసిన తర్వాత వాటి యొక్క వాల్యూమ్ మౌంట్ ఏ విధంగా చేయాలో చూసాము. రౌట్ 53 చూసాము, డొమైన్ నేమ్స్ చూసాము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన వర్చువలైజేషన్లో ఏడబ్ల్యూఎస్ వాడుతున్నాము. కంటైనరైజేషన్లో డాకర్ డాకర్ కంపోజ్ రెండు చూసాము. డాకర్లో ఏమైతే లిమిటేషన్స్ ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేయడానికి డాకర్ కంపోజ్ తీసుకొచ్చారు. డాకర్ కంపోజ్లో ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కోబర్నెటిస్ తీసుకొచ్చారు. సో కోబర్నెటిస్ ఏంటంటే ఇక దీనికి మించి లేదన్నట్టుగా అంత ఎఫిషియెంట్గా ఒక అప్లికేషన్ని ఎంత లోడ్ వచ్చినా సరే హ్యాండిల్ చేయగలదు. సో మరి ఈ కోబర్నెటిస్ యొక్క సమస్య ఏంటంటే కాస్ట్లీ అనమాట. మనం చిన్న చిన్న అప్లికేషన్స్ని కోబర్నెటిస్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. డాకర్ అనుకోండి, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. చిన్న 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 అప్లికేషన్స్ అంటే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా చిన్న అప్లికేషన్ వెళ్ళి కోబర్నెటిస్లో పెడితే అనవసరంగా అడిషనల్ కాస్ట్ మనము పే చేయాల్సి ఉంటుంది. సో కోబర్నెటిస్ అంటే మనం ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో కోబర్నెటిస్ టైప్ చేస్తూ వస్తుంది. ఎలాస్టిక్ కోబర్నెట్ సర్వీస్. సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇక్కడ వచ్చిన బ్లూ కలర్ వీటిని క్లోజ్ చేశాను. ఇక కోబర్నెటిస్కి ఏడబ్ల్యూఎస్ వాళ్ళే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాడు. క్రియేట్ క్లస్టర్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, క్విక్ కాన్ఫిగరేషను, కస్టమ్ కాన్ఫిగరేషన్ అని. మనము క్విక్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. ముందు కోబర్నెటిస్ నేర్చుకుందాం. నేమ్ డిఫాల్ట్ అనేది ఇచ్చాడు, అది ఇచ్చినా పర్లేదు. అది తీసేసి మనకు కావాల్సిన పేరైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా. కోబర్నెటిస్లో మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి. సో లేటెస్ట్గా రన్ అయ్యేది 1.30 సిరీస్ అనమాట. అంతకుముందు అంతా 1.2 సిరీస్ నడిచింది. ఇప్పుడు అన్ని 1.3 సిరీస్ నడుస్తుంది. ఇక క్లస్టర్ ఐఏఎం రోల్, దీనికి ఒక ఐఏఎం రోల్ కావాలి అంటుంది. సో ఇక్కడ క్రియేట్ రికమెండెడ్ రోల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఐఎం రూల్స్ పెద్దగా ఏమి కాస్ట్ పడదు. ఇక వచ్చిన ఏదైతే డిఫాల్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం. యాజ్ గా మళ్ళీ నెక్స్ట్ సెలెక్ట్ చేద్దాం. గా మళ్ళీ క్రియేట్ రోల్ కొట్టేద్దాం. సో ఇందులో ఏమీ మార్చాల్సిన పని లేదు. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఆ రోల్ వచ్చేసింది. ఇక ఇది క్లస్టర్కి. నెక్స్ట్ నోడ్ ఐఎం రోల్. కోమనెడ్స్ ఎలాగుంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, అవన్నీ నేను ఈరోజు వెళ్ళట్లేదు. జస్ట్ కోబర్నెటిస్ని క్రియేట్ చేద్దాం, డైరెక్ట్గా దాన్ని వాడకానికి పెట్టేద్దాం. ముందు వాడుతున్నాం, ఆ తర్వాత కొంత అలవాటైన తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నోడ్ ఐఎమ్ రోల్. సో యాజ్ గా డిఫాల్ట్ ఆప్షన్స్ని వాడిచ్చిన దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ క్రియేట్ రోల్ అని చేసేద్దాం. మళ్ళీ ఎక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఆ రోల్ వచ్చేస్తుంది. VPC ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఏమి చేయాల్సిన పని లేదు. సబ్నెట్స్ కూడా డిఫాల్ట్. ఇక క్రియేట్. సో క్లస్టర్ క్రియేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్.
మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూద్దాం లెఫ్ట్ సైడ్. డాష్ బోర్డ్ అది కొత్త ఆప్షన్ ఇచ్చాడు. కింద క్లస్టర్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో క్లస్టర్ అది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మనం ఇచ్చిన నేము, సెకండ్ కాలం క్రియేటింగ్, దాని వర్షన్ డిఫాల్ట్గా 1.33 తీసుకుంది. దాని సపోర్టెడ్ వర్షన్ నెక్స్ట్ ఇయర్ 2026 వరకు ఉంది. Yeah. ఇది మనం ఇప్పుడే జస్ట్ క్లస్టర్ క్రియేషన్ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేశాము. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఓవర్ మీద క్లిక్ చేస్తే ఇది కోఆపరేటివ్ వర్షన్. ఓవర్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఫుల్ డీటెయిల్స్ మనకు పాపప్ అవ్వలేదు. బట్ స్టిల్ రిసోర్సెస్ రిసోర్సెస్లో పార్ట్స్ మీద సెలెక్ట్ చేసి ఉన్నాము. ఇంకా ఇందులో ఏమి రాలేదు. కంప్యూటర్ నోట్స్ అనేవి 0 ఉన్నాయి, ఇంకా రాలేదు. బిల్ట్ ఇన్ నోట్ పూల్స్ 2 ఉన్నాయి. నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ అంటే తెలుసు, విపిసి సబ్నెట్స్ కదా, అవన్నీ లిస్ట్లో ఇక్కడ వచ్చాయి. యాడాన్స్ అంటే ప్లగిన్స్ అనమాట. డిఫాల్ట్గా మెట్రిక్ సర్వర్ అనే ప్లగిన్స్ ఇస్తున్నాడు. మనకి ఏదైనా ఎక్స్ట్రా ప్లగిన్ కావాలంటే గెట్ మోర్ యాడాన్స్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. దీని స్టేటస్ క్రియేటింగ్లో ఉంది. యాక్సెస్ అనేది ఇక్కడ వీడిచ్చిన ఆప్షన్స్, దాంట్లో ఐఎం యాక్సెస్ కానీ ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి. అబ్జర్వబుల్ అండ్ మెట్రిక్స్, ఇది క్లౌడ్ వాచ్లోకి వెళ్తే మనకు కావాల్సిన లాగ్స్ అన్నీ కనబడతాయి. ఓకే. సో మనం కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ కోబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ అవ్వడానికి. అయితే జనరల్గా కోబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ అవ్వడానికి మినిమం 20 మినిట్స్ పడుతుంది. సో మనము ఇప్పుడు టైం ఎంత అయింది, 7:14 అయింది కదా, ఆల్మోస్ట్ 7:35 ఆ టైం అవుతుంది ఈ కోబర్నెటిస్ క్లస్టర్ రెడీ అవ్వడానికి. ఒక వార్నింగ్ ఏంటంటే కోబర్నెటిస్ క్లస్టర్ కాస్ట్లీ. మనం ఎటువంటి రీసోర్స్ లాంచ్ చేసినా సరే కోమోడిటీస్తో పోల్చుకుంటే ఇది ఎక్కువ కాస్ట్ కాబట్టి మన పని అయిపోయిన వెంటనే దీన్ని డిలీట్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు సరిగా ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా దీన్ని లాంచ్ చేసిన తర్వాత పని అయిపోయిన వెంటనే ఈ క్లస్టర్ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలంటే రైట్ సైడ్ టాప్ కార్నర్ డిలీట్ క్లస్టర్, దాన్ని ఏమి ఇచ్చి డిలీట్ కొడితే సరిపోతుంది. సో ఈ క్లస్టర్ క్రియేట్ అవ్వడానికి ఎలాగ మనకు టైం పడుతుంది. ఈలోపు దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఇది ఏడబ్ల్యూఎస్ అనుకుంటే, ఏడబ్ల్యూఎస్లో మనం ఇప్పుడు ఏం లాంచ్ చేసాము, ఈకేఎస్. నేను ఈకేఎస్ అని మెన్షన్ చేస్తే అది కోబర్నెటిస్ అనమాట. కోబర్నెటిస్ అనేది మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇస్తున్నారు. అది ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తే ఎలాస్టిక్ కోబర్నెటిస్ సర్వీస్ అంటారు. ఎజూర్ వాడు ప్రొవైడ్ చేస్తే ఏకేఎస్ అంటే ఎజూర్ కోబర్నెటిస్ సర్వీస్. అదే జీసీపీ వాడు ప్రొవైడ్ చేస్తే గూగుల్ కోబర్నెటిస్ సర్వీస్. అవి ఏంటో రాస్తాను ఇక్కడ. ఏడబ్ల్యూఎస్ వాడి ఈకేఎస్, ఎజూర్ వాడిది ఏకేఎస్, జీసీపీ వాడిది జీకేఎస్. ఇవి కోబర్నెటిస్ వర్షన్స్ అన్నమాట. కోబర్నెటిస్ ఫ్లేవర్స్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి ఇచ్చేవి. అయితే మనకు ఇవే కాకుండా డిఫాల్ట్గా కోబర్నెటిస్ అనేది మనకి ఓపెన్ సోర్స్ అన్నమాట. దాని నుంచి వీళ్ళు ఫ్లేవర్స్ క్రియేట్ చేసుకొని క్లౌడ్లో మనకు ఒక సర్వీస్ లాగా ఇస్తున్నారు. మరి కోబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అంటే దీంట్లో మనకు మెయిన్గా కోబర్నెటిస్ ఆర్కిటెక్చర్ మీకు చెప్పే ముందు జెన్కిన్స్ ఒకసారి గుర్తుకు తీసుకొస్తాను. జెన్కిన్స్ మీరు ప్రాక్టీస్ చేసి గుర్తుంటే, జెన్కిన్స్ మనం రన్ చేసినప్పుడు
మనకు మాస్టరు, నోడు అనే కాన్సెప్ట్ ఉంది, లేదా మాస్టరు, ఏజెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో మన జాబ్స్ అన్నిటిని మాస్టర్ నోడ్లో మన జెన్కిన్స్లో రన్ చేసుకోవచ్చు. కానీ లోడ్ ఎక్కువైపోతుంది కాబట్టి మనము ఏజెంట్స్ని యాడ్ చేసుకొని అందులో రన్ చేస్తాము. అంటే ఎలా చేసాము, ఇది జెన్కిన్స్ మాస్టర్ అనుకుంటే ఇంకా బుడ్డి బుడ్డి నోడ్స్ని జెన్కిన్స్కి మనం ఈ విధంగా అటాచ్ చేసుకొని మనము జెన్కిన్స్లో రన్ అయ్యే జాబ్స్ని ఈ ఏజెంట్స్ మీద మనం రన్ చేయటం మొదలుపెట్టాము. అప్పుడు జెన్కిన్స్ యొక్క లోడ్ అనేది తగ్గిపోయింది. లోడ్ అనేది అప్పుడు ఏజెంట్స్ మీదకి వెళ్ళింది. ఇవన్నీ ఏజెంట్స్ అంటారు, నోడ్స్ అంటారు. అంటే దీని ఉద్దేశం ఏంటి, జెన్కిన్స్ మాస్టర్ నోడ్లో మనము అన్ని జాబ్స్ కనుక రన్ చేస్తే ఏమవుతుంది, లోడ్ అంతా దీనికే ఎక్కువగా పడిపోతుంది. లోడ్ అంతా దీనికి జెన్కిన్స్ మాస్టర్గా పడితే అది స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అలా జరగకోకుండా మనము డిఫరెంట్ డిఫరెంట్ నోడ్స్ని, లేకపోతే ఏజెంట్స్ని ఏదైనా పిలవచ్చు అనమాట. వాటిని మనము జెన్కిన్స్కి అటాచ్ చేసి మన జెన్కిన్స్ జాబ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని వీటి మీద రన్ చేసాం. అది మీకు గుర్తుండి విండోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లైనక్స్ అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ జాబ్స్ అన్ని మన ఏజెంట్స్ మీద, నోట్స్ మీద రన్ అవుతాయి కాబట్టి జెన్కిన్స్ మాస్టర్ మీద మనకు లోడ్ అనేది ఉండదు. సో ఆ కాన్సెప్ట్ మీకు గుర్తుంది కాబట్టి దీన్ని సేవ్ చేద్దాం. జెన్కిన్స్ మాస్టర్ ఏజెంట్. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో మనకు కోబర్నెటిస్లో కూడా ఉందన్నమాట. కోబర్నెటిస్లో మాస్టర్ నోడు లేదా వర్కర్ నోడ్ అని పిలుస్తారు. ఇది కోబర్నెటిస్ మాస్టర్ నోడ్, ఇక్కడ వర్కర్ నోడ్. వర్కర్ నోడ్ 2, ఇది వర్కర్ నోడ్ 3. సో ఇలా ఎన్ని నోడ్స్ అయినా మనము ఈ కోబర్నెటిస్ మాస్టర్కి మనం లింక్ చేసుకోవచ్చు, అంటే అటాచ్ చేసుకోవచ్చు. మరి ఇందాక మనం క్లస్టర్ క్రియేట్ చేశాం కదా, ఆ క్లస్టర్ ఏంటంటే మాస్టర్ నోడు ప్లస్ ఈ వర్కర్ నోడు అన్నిటిని కలిపే వాళ్ళు క్లస్టర్ అని పిలుస్తారు. ఈ విధంగా ఇది మొత్తం కోబర్నెటిస్ క్లస్టర్ అన్నమాట. ఆ క్లస్టర్లో మనకి ఎక్కడ నుంచి తీసుకున్నాము, ఏడబ్ల్యూఎస్ కాబట్టి అది ఏడబ్ల్యూఎస్ ఈ కేస్ క్లస్టర్ అంటారు. ఈ క్లస్టర్లో మనము కోబర్నెటిస్ మాస్టర్ నోడ్ ఉంటుంది, వర్కర్ నోడ్ కూడా ఉంటుంది. సో జెన్కిన్స్లో ఎలాగైతే లోడ్ మాస్టర్ నోడ్ మీద కాకుండా నోడ్స్ మీద రన్ చేసుకున్నామో అదేవిధంగా కోబర్నెటిస్లో కూడా ఈ మాస్టర్ నోడ్లో కాకుండా లోడ్ అంతా వర్కర్ నోడ్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా లోడ్ పెరిగితే నెంబర్ ఆఫ్ వర్కర్ నోడ్స్ పెంచుకుంటారు, తగ్గితే ఆటో స్కేలింగ్ ఫీచర్ ఉపయోగించుకొని తగ్గిస్తారు. అది ఇందులో ఉన్న కాన్సెప్ట్. సో మరి ప్రాక్టీస్ పర్పస్లో కూడా ఎన్ని నోట్స్ కావాలంటే మనకి ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ ప్రొవైడర్స్ ఇచ్చే కోబర్నెటిస్ మనం తీసుకుంటే డిఫాల్ట్గా మినిమం ఎన్నో కొన్ని నోట్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ కాకుండా మనం కోబర్నెటిస్ని మనంతట మనమే మన లోకల్ ల్యాప్టాప్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ పర్పస్గా. అందులో ఈ వర్కర్ నోట్స్ ఏం పెట్టుకోకుండా మనం కోబర్నెటిస్ మాస్టర్ నోడ్ మీదే మన వర్క్ అంతా చేసుకోవచ్చు. కాకపోతే అది ఓన్లీ లిమిటెడ్ టు ప్రాక్టీస్ పర్పస్. మాస్టర్ నోడ్ మీద ఎటువంటి జాబ్స్ కానీ పాడ్స్ కానీ రన్ అవ్వవు. మన జెన్కిన్స్లో ఎటువంటి జాబ్స్ని మాస్టర్ నోడ్లో రన్ చేయకుండా వర్కర్ నోడ్ ఏజెంట్లు ఎలాగైతే చేస్తామో అదేవిధంగా కోబర్నెటిస్లో కూడా వర్కర్ నోడ్స్లోనే పాడ్స్ అనే రన్ అవుతాయి. ఏంటి, ఏదో కొత్త పదం పాడనే పదం తీసుకొచ్చానంటే
డాకరు డాకర్ కంపోజ్లో మనం ఏం వాడాము, కంటైనర్ అనే పదం వాడాము. ఇక్కడ కోబర్నెటిస్లో పాడ్స్ అని ఉంటాయి. పాడ్స్ అంటే ఏంటి? ఒక్కొక్క పాడ్లో ఎన్ని కంటైనర్స్ అయినా ఉండొచ్చు. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారంగా ఒక పాడ్కి ఒక కంటైనర్ టైప్ ఉంటుంది. అంటే వన్ పాడ్, వన్ కంటైనర్. అది బెస్ట్ ప్రాక్టీస్. అంతే కానీ అలాగే ఉండాలని కాదు. ఒక పాడ్లో మల్టిపుల్ కంటైనర్స్ అయినా మనం ఉంచుకోవచ్చు. వన్ పాడ్, మల్టీ కంటైనర్స్ అలాగైనా మనం చేసుకోవచ్చు. సో ఒక పాడు ఒక కంటైనరు, లేదా ఒక పాడు మల్టిపుల్ కంటైనర్స్, అది మన ఇష్టము. బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారంగా ఒక పాడు ఒక కంటైనరు. ఇది కుబర్నెటిస్ మాస్టర్ నోడు, ఇవి వర్కర్ నోడ్స్. వీటికి కనెక్టివిటీ అనేది క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి మన క్లస్టర్ ఎంతవరకు వచ్చిందో, క్రియేట్ అయిందో లేదో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇంకా క్రియేటింగ్ స్టేటస్ మీద పడింది. ఎందుకంటే క్లస్టర్ అనేది పెద్ద సెటప్ కాబట్టి అది క్రియేట్ అవడానికి మినిమం 20 మినిట్స్ పడుతుంది. మనం 7:15కి ఆల్మోస్ట్ ఆ టైంకి స్టార్ట్ చేసాము. 7:30 లేదా 7:35కి ఇది రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. సో కోబర్నెట్స్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నో చూస్తే, క్రియేట్ క్లస్టర్ చేసేటప్పుడు మనకు క్విక్ కాన్ఫిగరేషన్ అంటే మొత్తం వాడే డిఫాల్ట్గా ఇస్తాడు. అలా కాకుండా మనం కస్టమ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమున్నాయి? ఈ కేస్ ఆటో మోడ్, ఓకే. క్లస్టర్ నేమ్ ఇందాక మనం ఎలాగైతే ఇచ్చామో అలాగా. వర్షన్ అనేది 1.33. ఆ తర్వాత బిల్ట్ ఇన్ నోడ్ పోల్స్ ఆప్షనల్ అంటున్నాడు. వీటి జనరల్ పర్పస్ సిస్టమ్ ఇచ్చాడు. వీటిలో కొన్ని మాటలు మీకు అర్థం కాకపోయినా సరే ప్రాక్టీస్ మీద మీకు వస్తాయి. కోబర్నెటిస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. వీటిలో కూడా అన్ని డిఫాల్ట్ ఉంచి నేమ్ ఇవ్వమన్నాడు. ఏదో ర్యాండమ్గా నేను ఇచ్చాను. ఇచ్చి నెక్స్ట్ కొట్టాను. మళ్ళీ నెట్వర్క్ ఇందాకట్లాగే విపిసి సబ్నెట్స్ డిఫాల్ట్గా ఇచ్చాడు. ఎండ్ పాయింట్ యాక్సెస్ పబ్లిక్ ప్రైవేట్ కాంబినేషన్లో అవి కూడా నెక్స్ట్ కొట్టాను. ప్లగిన్స్ ఏమైనా కావాలంటే అడిషనల్గా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. యాడ్ ఆన్స్ నేనేం సెలెక్ట్ చేయట్లేదు. డిఫాల్ట్గా నుంచి మళ్ళీ నెక్స్ట్ కొట్టాను. ఇక క్రియేట్ కొడితే ఈ క్లస్టర్ కూడా క్రియేట్ అవటం మొదలవుతుంది. ఇప్పుడు నాకేం అవసరం లేదు కాబట్టి దాన్ని నేనేం క్లిక్ చేయట్లేదు. బ్యాక్ వస్తున్నాను. ఇందాక ఇనిషియేట్ చేసిన క్లస్టర్ ఇంకా క్రియేటింగ్ స్టేట్లో ఉంది. ఇప్పుడే యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం డీటెయిల్స్ చూస్తే ఇందాక ఈ డీటెయిల్స్ అన్నీ పాపప్ అవ్వలేదు. ఇప్పుడు క్లస్టర్ అనేది యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. సో 12 మినిట్స్ 13 మినిట్స్ పట్టినట్టుంది. నేను రఫ్ ఎస్టిమేషన్ 20 మినిట్స్ వేసుకున్నాను. ఇది ఆలోపే కోకోనట్ క్లస్టర్ యాక్టివ్ స్టేట్లోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. క్లస్టర్ హెల్త్ గ్రీన్ కలరు, ఇంకా వర్షన్ 1.33, ప్రొవైడ్ వికేఎస్. ఇక ఓవరీలోకి వస్తే ఏపీఐ సర్వర్ ఎండ్ పాయింట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇందులో చాలా పదాలు మీకు తెలియనివి కొత్తవి ఉంటాయి. బట్ మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తాను. సో ఏపీఐ సర్వర్ ఎండ్ పాయింట్ ఇది, దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి వాడు జనరేట్ చేసిన ఎండ్ పాయింట్. ఓపెన్ ఐడి కనెక్ట్ ప్రొవైడర్ యూఆర్ఎల్ ఇది కూడా క్లస్టర్ని యాక్సెస్ చేసుకోవడానికి వాడు డిఫాల్ట్గా ఇచ్చిన ఓపెన్ ఐడి కనెక్ట్ యూఆర్ఎల్. దాని కింద క్రియేటెడ్ 14 మినిట్స్ అని పడింది. అంటే సుమారుగా 15 మినిట్స్ తీసుకుంది. సర్టిఫికేట్ అథారిటీ వాడు ఇచ్చాడు. క్లస్టర్ యొక్క ఏఎం రోల్ ఏఆర్ఎన్, ఇది క్లస్టర్ యొక్క రోల్ ఏఆర్ఎన్, ఇది క్లస్టర్ యొక్క ఏఆర్ఎన్. ఈ డీటెయిల్స్ అని ఎందుకంటే
మనము కోబర్నెట్స్తో మల్టిపుల్ టైమ్స్ ఆపరేట్ చేసేటప్పుడు వీటిలో ఉన్న ఫీచర్స్ని ఏదో ఒకటి మనం ఎప్పుడో ఒక చోట వాడాల్సి ఉంటుంది. ఇక ఈ కేసు ఏంటంటే ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసాము. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకొక ఐఎం రోల్ ఇచ్చాడు. పైనది క్లస్టర్ది అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ క్లస్టర్ది. ఇది నోడ్ ఏంటంటే నేను చెప్పా కదా వర్కర్ నోడ్స్ ఉంటాయని, దాని యొక్క ఐఏఎం రోల్. సో డయాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఏమైతే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని రాశాను, ఇవేంటివి వర్కర్ నోడ్స్ కదా. ఈ వర్కర్ నోడ్ కూడా ఐఏఎం రోల్ వాడు అసైన్ చేశాడు. ఇదే నోడ్ ఐఏఎం రోల్. సో కోబర్నెట్స్లో కాన్సెప్ట్ ఏంటి? మాస్టర్ నోడు, వర్కర్ నోడు. ఇది ఫస్ట్ ఏమో మాస్టర్ నోడు, ఇదేమో మిగతాయి వర్కర్ నోడ్స్. ఇంకా ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ? రీసోర్స్లోకి వెళ్దాం. రీసోర్స్లో ఈ కోబర్నెట్ క్లస్టర్లో ఏమైతే రీసోర్సులు మనం ఫ్యూచర్లో వాడబోతామో అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాడు లెఫ్ట్ సైడ్లో. ప్రస్తుతానికి మనం కోబర్నెట్ క్లస్టర్లో ఎటువంటి థింగ్స్ని డిప్లాయ్ చేయలేదు కాబట్టి ఇక్కడేం మనకు కనపడట్లేదు. సో ఫ్యూచర్లో మనం వీటిని అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ టెంప్లెట్స్ కావచ్చు, పాడ్స్ కావచ్చు, రిప్లికా సెట్, డిప్లాయ్మెంట్స్, స్టేట్ఫుల్ సెట్, డేమన్ సెట్స్, జాబ్స్, క్రాన్ జాబ్స్, క్లస్టరు, సర్వీస్ నెట్వర్క్, ఇవన్నిటిని మనము ఏదో టైంలో యూజ్ చేస్తాం. ఇక నెక్స్ట్ కంప్యూట్. కంప్యూటర్లో ఇక్కడ చూస్తే నోట్స్ అనేవి ఏముంది? జీరో ఉంది. ఒకసారి పైన రీఫ్రెష్ చేసి చూద్దాం. చూస్తే నోట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఒకటి, రెండు. ఇందాక పేజు అప్డేట్ అవ్వలేదు కాబట్టి జీరో అని చూపించింది. ఇప్పుడు నోట్స్ రెండు ఉన్నాయని చూపిస్తుంది. ఈ రెండిట్లో ఇన్స్టెన్స్ ఫస్ట్ది కాలంలో చూస్తే దానికి ఐడి ఇచ్చాడు. సెకండ్ కాలంలో దాని యొక్క టైప్ ఇచ్చాడు. C6G.large. మనం వాడింది T2.micro. ఎప్పుడు? ఏడబ్ల్యూఎస్లో ఇబుంటు ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు వాడాము. కానీ ఇక్కడ చూస్తే C6G.large అంట. అంటే హ్యూజ్ కెపాసిటీ నోడ్ని వాడు మనకు ఇచ్చాడనమాట. ఆ నోడ్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి వేరే ట్యాబ్లో ఓపెన్ చేసి చూద్దాం. ఏంటా నోడు, దాని యొక్క కెపాసిటీ ఏంటని. ఇక్కడ మనం వేరే ట్యాబ్లో నేను ఓపెన్ చేశాను. కిందకి స్క్రోల్ చేస్తే టూ కోర్స్ అవైలబుల్ అంట. 3.72 మెమరీ అంటే ఆల్మోస్ట్ 4 GB మెమరీ ఇచ్చినట్టున్నాడు. దీంట్లో 27 పార్ట్స్ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అటు చెప్తున్నాడు. ఇంకా ఏమున్నాయి వీటిలో? యా, 4 GB మెమరీ ఇన్స్టెన్స్ ప్లస్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నాడు వీడు. మనం దీని యొక్క డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చూడాలి అంటే C6G large. మనము ఏడబ్ల్యూఎస్లో EC2లో యుబుంటూ లాంచ్ చేసేటప్పుడు మనకి దాని మెమరీ, ర్యాము ఈజీగా కనపడతాయి. ఉహు, ఇది ఈ విధంగా వస్తుందా? వేరే ట్యాబ్లో మనము EC2లోకి వెళ్ళి దాని కెపాసిటీ ఏంటో చూద్దాం. EC2 EC2లోకి వెళ్ళి మనం యుబుంటూ లాంచ్ చేసేటప్పుడు మనకు ఇన్స్టెన్స్ టైప్ చూపించింది కదా, అది చూపిద్దామని వెళ్తున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ మనం డిఫాల్ట్గా లాంచ్ చేసేది T2.micro. అక్కడ ఒక CPU, ఒక 1 GB మెమరీ అని ఉంది. ఇప్పుడు వీడు తీసుకున్నది C6 అంట. కిందకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఒకసారి పేరెంట్ చూసాం, C6G.large అంట. దీంట్లో చూడండి అది ఎక్కడ ఉందో. స్క్రోల్ డౌన్ టైప్ చేద్దాం, C6G.large. ఎక్కడ వచ్చింది చూడండి. రెండు సిపియులు, 4 GB మెమరీ, ఆన్ డిమాండ్ ప్లస్ ఇంకేదో ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉన్నాయి. సో 2 CPU 4 GB మెమరీ ప్లస్ C6G large అనే ఇన్స్టెన్స్ని వాడు కోబర్నెటిస్ వాడు నోడ్ కింద అటాచ్ చేసుకున్నాడు అన్నమాట. ఇది T2.microతో పోల్చుకుంటే
ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. ఇక్కడ రాశాడు చూడండి, 0.1243 యూఎస్డి పర్ అవర్. అదే T2 మైక్రో తీసుకుంటే 0.0162 యూఎస్డి పర్ అవర్. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇండియన్ రూపీస్లో మనకి అప్పుడు అర్థమవుతుంది. ఆ, అది కూడా చేద్దాం. పోయిందా? సర్లే. ఇక ఇది ఇన్స్టెన్స్ టైప్ ఎక్కువ ఉంది కాబట్టి కోకోనట్స్ ఎక్కువగా చార్జ్ చేస్తుంది. కాబట్టి మీరు పని అయిపోయిన వెంటనే డిలీట్ చేయటం బెటర్. ఇవి మనకు టూ నోట్స్ ఉన్నాయి. ఇక నోట్ బిల్ట్ ఇన్ నోట్ లో వీటి ప్రకారంగా ఇది జనరల్ పర్పస్ ఒకటి ఉంది, సిస్టమ్ ఉంది. వీటి ప్రకారంగా పైన నోట్స్ అనేది రెండు లాంచ్ అయ్యాయి. కిందది నోట్ గ్రూప్స్ ఏం లేవు. ఫార్గెట్ ప్రొఫైల్ కూడా ఏమీ లేదు. నెట్వర్కింగ్ అనేది మనం ఇందా చూసాము. యాడ్-ఆన్స్ అంటే ప్లగిన్స్ అని చూసాము. ఇక్కడ స్టేటస్ అనేది డిగ్రేడ్ అని ఉంది. అది ఆటోమేటిక్గా లైన్లోకి వస్తుంది రిఫ్రెష్ చేస్తే. కాసేపటి కానీ లైన్లోకి వస్తుందండి. యాక్సెస్ ఏం లేదు. సో యాక్సెస్ ఏమున్నాయి, ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది ఆ ఏం రిలేటెడ్గా స్టఫ్ ఇక్కడ పెట్టాడు. సో ఓవరాల్గా మనము ఇప్పటి వరకు ఏం చూసామంటే కుబర్నెటిస్లో క్లస్టర్ క్రియేట్ చేసాము. దానివల్ల మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్ అనేది మనకు క్రియేట్ అయింది AWS ఈ కేసులో. ఇప్పుడు వి ఈ క్లస్టర్కి మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యి మన కమాండ్స్ని ఏ విధంగా రన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనం కుబర్నెటిస్లో డిఫాల్ట్ కమాండ్స్ అనేది ఇవి ఉంటాయి. kubectl get to pods అంటే ఏమైతే పాడ్స్ ఉన్నాయో చూసుకోవటానికి ఈ కమాండ్ వాడతారు. kubectl అనేది Kubernetes తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం వాడే కమాండ్లు అనే ఒక యూటిలిటీ. kubectl get pods, kubectl get నేమ్ స్పేసెస్, kubectl get సర్వీసెస్. ఇవి మినిమం కమాండ్స్ మనం రన్ చేయాల్సినవి Kubernetes క్లస్టర్కి కనెక్ట్ అయినప్పుడు. మరి kubectl కమాండ్ లైన్ యూటిలిటీ మనకి ఎలా వస్తుందంటే, మన లోకల్ ల్యాప్టాప్ ఉండదు కాబట్టి గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ kubectl ఫర్ విండోస్ అని టైప్ చేయాలి. అప్పుడు వచ్చే ఫస్ట్ లింక్ తీసుకొని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇన్స్టాల్ kubectl బైనరీ ఆన్ విండోస్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తాను అంటున్నాడు. నేను ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను. చేస్తే కర్ల్ కమాండ్ ఉపయోగించుకొని దాన్ని వాడమంటున్నాడు. అలాగే వాడదాం. ముందు నా లోకల్ ల్యాప్టాప్లో kubectl ఉందో లేదో చూద్దాం. kubectl అనేది లేదు. సో ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ చూస్తే వర్షన్ మన క్లస్టర్ క్రియేట్ చేసింది ఇది. మన క్లస్టర్ ఏజ్ పెట్టాం 1.33. సో మనం దీన్ని కూడా 1.33 తీసుకుందాం. ఈ కర్ల్ కమాండ్ ఈ విధంగా కాపీ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టి ఎంటర్ కొట్టండి. అప్పుడు kubectl డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? సి డ్రైవ్లో యూజర్స్లో బాను అనే లొకేషన్కి డౌన్లోడ్ అవుతుంది. దిస్ పీసీలో సి డ్రైవ్లో, సి డ్రైవ్ కదా, సి డ్రైవ్లో యూజర్స్లో బానులో kubectl. నేను దీన్ని ఇక్కడ నుంచి తీసేస్తాను, కట్ చేస్తాను. కట్ ఎక్కడ పెడతాను? మళ్ళీ సి డ్రైవ్లో ఎగ్జిక్యూటబుల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో నేను పేస్ట్ చేస్తాను. సో ఎందుకు ఇక్కడ ఎగ్జిక్యూటబుల్స్ అనే పెట్టానంటే, మీరు కూడా ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని దాని పాత్ని మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పెట్టుకుందాం. అప్పుడు ఈ kubectl మనము ఎక్కడి నుంచి అయినా సరే రన్ చేసుకోవచ్చు. సో ఆ పాత్ కాపీ చేసుకోండి. దిస్ పీస్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఏం రావట్లేదా? మళ్ళీ ఇక్కడ చూద్దాం. ప్రాపర్టీస్ రావట్లేదు. సో ఇది లేటెస్ట్ సిస్టమ్స్ కాబట్టి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీదకి వెళ్ళి దీనికి వెళ్ళాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేస్తే ఏడిది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేసి
సిస్టమ్ వేరియబుల్స్లోకి వెళ్ళి నేను పాత్ అని టైప్ చేస్తాను కీబోర్డ్లో, అప్పుడు ఇది వస్తుంది. దాన్ని ఎడిట్ కొట్టి ఇక్కడ న్యూ ఐటెంలో నేను కాపీ చేసిన పాత్ పేస్ట్ చేస్తాను. ఓకే, ఓకే, ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్యూబిసిటీలు అనేది నేను ఎక్కడి నుంచైనా నేను రన్ చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ అని చేసుకోవచ్చు, గిట్ బ్యాష్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు క్యూబిసిటీలను టైప్ చేసి ఎంటర్ కొడితే చూడండి, సమ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఏదైతే క్యూబిసిటీలు కావాలో అది మనకు సెటప్ అయిపోయింది మన లోకల్ ల్యాప్టాప్లో. గిట్ బ్యాష్ నుంచి ట్రై చేద్దాం, క్యూబిసిటీలు వర్క్ అవుద్దో లేదో చూద్దాం. క్యూబిసిటీలు టైప్ చేస్తే ఇది కూడా వర్క్ అవుతుంది. సో మీరు కూడా అదే విధంగా ఆ కమాండ్ ఏంటి ఇది, ఇది నేను ఇస్తాను. ఈ కమాండ్ ద్వారా క్యూబిసిటీని సెటప్ చేసుకోండి లోకల్ ల్యాప్టాప్లో. సో ఇది సెట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ చేయాల్సింది, మనం ఏదైతే కోఆర్డినేట్ క్లస్టర్ క్రియేట్ చేసామో దానికి కనెక్ట్ అవ్వాలి. దానికి కనెక్ట్ అవ్వాలంటే నెక్స్ట్ కావాల్సింది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అనమాట. అది ఉందో లేదో చూద్దాం. నేను గిట్ బ్యాష్లో ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేశాను. ఏడబ్ల్యూఎస్ అనేది సిఎల్ఐ లేదు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూశాను, దీంట్లో కూడా లేదు. సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కూడా నేను ఇన్స్టాల్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అండ్ విండోస్. సో ఏదైతే ఫస్ట్ లింక్ వస్తుందో దాన్ని ఓపెన్ చేసి ఉమ్, ఇక్కడ విండోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. వీడేమంటున్నాడు, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఏడబ్ల్యూఎస్సిఎల్ఐ డౌన్లోడ్ అవుతుంది. యా, అది డౌన్లోడ్స్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి మనం డౌన్లోడ్స్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ చూస్తే డౌన్లోడ్ అయింది. అది దాని మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్, నెక్స్ట్, సెలెక్ట్, నెక్స్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇది ఒక 1 or 2 minutes పడుతుంది. ఎస్, ఇప్పుడు వరకు ఏదైతే 28 days మనకు సెషన్స్ అయ్యాయో అవన్నీ మీకు గుర్తు లేకపోయినా సరే పర్వాలేదు. ఈ రోజు సెషన్ కోవిడ్స్ కాబట్టి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ డిమాండెడ్ అనమాట. సో ఇప్పుడు ఏడబ్ల్యూసిఎల్ఐ ఇన్స్టాల్ చేశాను. మనం విండోస్ ల్యాప్టాప్లో ఏదైతే ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తామో ఈ కమాండ్ ప్రాంప్ట్స్ లోడ్ చేసుకోలేవు. కాబట్టి వాటిని క్లోజ్ చేసి మనం ఫ్రెష్గా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేస్తే మనకు ఇక్కడ వచ్చింది చూడండి, ఏడబ్ల్యూఎస్ యొక్క మెనూ అనేది డిస్ప్లే అయింది. అంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ అయింది. దీన్ని క్లోజ్ చేసి గిట్ బ్యాష్లోకి నేను వెరిఫై చేస్తాను. ఈ రెండిట్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఎస్, ఏడబ్ల్యూఎస్ సిఎల్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు మనము ఈ కోబర్నెట్ క్లస్టర్కి కనెక్ట్ అయ్యి మన కోబర్నెటిస్ కమాండ్స్ని రన్ చేసి చూద్దాం. అలా చేయాలంటే దీనికి ప్రొసీజర్ కావాలి మనకు. అది చాట్ జీపీటీని అడుగుదాం. ఐ వాంట్ టు connect to AWS VPS cluster from my laptop. Give me procedure. వాడు ఏమంటున్నాడు, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాల్ చేయమన్నాడు, చేశాము. క్యూబ్ సిటీలు చేయమన్నాడు, చేశాము. ఆ తర్వాత ఇన్స్టాల్ ఏడబ్ల్యూఎస్ ఐఎం అథెంటికేటర్ అంట, అది కూడా ఆప్షనల్ అని చెప్పాడు. సరే, ఓకే. ఇక నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేయమన్నాడు కాబట్టి దాన్ని వాడదాం. ఆ కమాండ్ కూడా ఇక్కడ పెడతాను మీకు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇలా గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే ఏదైనా పర్వాలేదు. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని క్లిక్ చేశాను. కాన్ఫిగర్ అని నొక్కినప్పుడు మనల్ని యాక్సెస్ కీ ఐడి, ఈ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఇవ్వాలి. కానీ ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీ ఐడీస్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి మనం డాష్ బోర్డ్లోకి, అంటే మెయిన్ పేజ్లోకి వెళ్దాం. ఏడబ్ల్యూఎస్ అది లోడ్ అయిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఇక్కడ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి.
ఇది మన సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ పేజు. సో ఇక్కడ మనము క్రెడెన్షియల్స్ ని జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యాక్సెస్ కి 0 అని ఉంది. ఇక్కడ మనము క్రెడెన్షియల్స్ ని జనరేట్ చేద్దాం. క్రియేట్ యాక్సెస్ కీ. ఐ అండర్స్టాండ్ క్రియేట్ ద రూట్ యాక్సెస్ కీ. ఇది డైరెక్ట్ గా మనము రూట్ యాక్సెస్ ని క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ యాక్సెస్ కీ. సో మనకి యాక్సెస్ కీ క్రియేట్ అయింది. దాని యొక్క సీక్రెట్ యాక్సెస్ కీ అంటే పాస్వర్డ్ కూడా క్రియేట్ అయింది చెప్పాలంటే. క్రియేట్ అయిన తర్వాత ఇది వన్ టైమ్ కనపడుతుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ డౌన్లోడ్ సిఎస్వి ఫైల్గా దాన్ని క్లిక్ చేస్తాను. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నా లోకల్ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతాయి. సో అదేంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇది మనకి ఏడబ్ల్యూఎస్ రూట్ క్రెడెన్షియల్స్. ఇది కనుక వేరే వాళ్ళకి షేర్ చేస్తే మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మొత్తం వాళ్ళు వాడేస్తారన్నమాట. ఎలాగ వాడతారంటే యూజర్ ఇంటర్ఫేస్ నుంచి లాగిన్ అవ్వలేరు కానీ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఏ నుంచి మాత్రంకి లాగిన్ అవ్వగలుగుతారు అంటే కమాండ్ లైన్ ద్వారా. కాబట్టి ఈ సీక్రెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో చేయకూడదు. ఇది రూట్ యాక్సెస్ కాబట్టి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ యాక్సెస్ కీ ఐడిని కాపీ చేసుకున్నాను. గిట్ బ్యాష్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతుంది? సీక్రెట్ యాక్సెస్ కీ అడుగుతుంది. నేను దాన్ని కూడా కాపీ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతుంది? డిఫాల్ట్ రీజన్ నేమ్ US-EAST-1. ఇదే కదా మనకు కావాల్సింది, అదే ఇచ్చాను. డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మాట్ JSON ఇస్తాను. ఎంటర్. ఇక్కడ నేను ఏమైతే డీటెయిల్స్ ఇచ్చానో వాటిని కాపీ చేసి మీకు ఈజీగా ఉండడానికి ఇక్కడ పెడతాను. సో మరి నా క్రెడెన్షియల్స్ అని ఇంపార్టెంటే కదా, కాబట్టి వాటిని తీసేస్తాను. ఫర్ AWS credentials, go to AWS home page, top right corner, go to profile, select security credentials, ఆ తర్వాత క్రియేట్ యాక్సెస్ కీ. ఇదన్నమాట ప్రొసీజర్. ఈ విధంగా చేస్తే మనకి AWS క్రెడెన్షియల్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మన గిట్ బ్యాష్లో చూస్తే ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగరేషన్ అనేది అయిపోయింది. అంటే ఇప్పుడు మనము మన ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఎటువంటి రీసోర్సులు అయినా సరే ప్రతి ఒక్క దాన్ని మనము కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనము చేయగలము. AWS S3 LS అనేది ఒక సింపుల్ కమాండ్, మనకి యాక్సెస్ వచ్చిందా లేదా అని చూసుకోవడానికి. AWS S3 LS ఈ కమాండ్ కొట్టినప్పుడు S3 LS అంటే ఏంటి? S3 అనేది మనకు తెలుసు, స్టేట్ ఫైల్. స్టేట్ ఫైల్ కాదు, సింపుల్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. సో దీంట్లో S3 బకెట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేస్తారు అన్నమాట. మన ఏడబ్ల్యూఎస్లో ఎటువంటి S3 బకెట్ లేవు కాబట్టి ఎంటీ రెస్పాన్స్ వచ్చింది. ఎంటీ రెస్పాన్స్ వచ్చిందంటే అథెంటికేషన్ సక్సెస్ అయింది. బట్ నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఎటువంటి బకెట్స్ కనపడలేదు అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మళ్ళీ చాట్‌జీపీటీకి వెళ్దాం. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ వాడు ఇచ్చిన కమాండ్ AWS ఈకాస్ లిస్ట్ క్లస్టర్స్ చూద్దాం. పేస్ట్. ఇప్పుడు మన క్లస్టర్ ఏదైతే క్రియేట్ చేసామో అది ఇక్కడికి మనకు కనపడుతుంది. పేరేంటి? క్లౌడ్ డెవాప్స్ ప్రాక్టీస్ ఈకేఎస్. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ కమాండ్ రన్ చేయమన్నాడు. దాన్ని ఇక్కడ ఫస్ట్ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ రీజన్ అనేది మార్చుకోవాలి. నేను సింటాక్స్ని అలాగే ఉంచి కింద మారుస్తాను. US-EAST-1 అది మన యొక్క రీజన్. క్లస్టర్ నేమ్ ఏంటి? ఇప్పుడే మన గిట్ బ్యాష్లో వచ్చింది కదా ఆ కమాండ్. దాని యొక్క రెస్పాన్స్ అయితే పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. పేరేంటి? క్లౌడ్ డెవాప్స్ ప్రాక్టీస్ ఈకేఎస్. మీకు అర్థం వల్ల నేను చాలా స్లోగా వెళ్తున్నాను. సో ఈ కమాండ్ ఇప్పుడు మనం ఫ్రేమ్ చేసుకున్నాం. దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ గిట్ బ్యాష్లోకి వెళ్ళి పేస్ట్, ఎంటర్. ఏముంది? యాడెడ్ న్యూ కంటెక్స్ట్. ఏం కంటెక్స్ట్? ఈ ఏఆర్ని ఏదైతే ఉందో
దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? సి డ్రైవ్లో, యూజర్స్లో, బానులో డాట్ క్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి కాన్ఫిగ్ అనే ఫైల్ అనేది క్రియేట్ చేసింది. అంటే ఏడబ్ల్యూఎస్ కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేసుకోవడానికి, అంటే కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ కాన్ఫిగ్ అనే ఫైల్లో పెట్టింది. ఈ కాన్ఫిగ్ ఫైలే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో అది ఉంటేనే మనము కుబర్నెటిస్ క్లస్టర్ని యాక్సెస్ చేసుకోగలం. అదేంటో చూద్దాం. సి యూజర్స్ బాను డాట్ కాన్ఫిగ్, ఇదేనా? ఇది కాదు. ఎక్కడ పెట్టింది? డాట్ క్యూబ్ అంట. క్యూ మన కుబర్నెటిస్ కదా, షార్ట్ కట్ ఏం పెట్టుకుందంటే క్యూబ్ అని పెట్టుకుంది. అది ఓపెన్ చేస్తే ఇది కాన్ఫిగ్. దాన్ని ఓపెన్ చేసి దాని కంటెంట్ ఏముందో చూద్దాం. ఇది చూసినట్లయితే ఏపీఐ వర్షను, క్లస్టర్స్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అథారిటీ డేటా, ఆ సర్వరు, సో సంథింగ్ సంథింగ్ డేటా అనేది ఇక్కడ ఉంది. నేను ఇందాక మీకు ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు మెయిన్ డాష్బోర్డ్లో ఏదైతే డేటా ఉందో అదంతా ఇక్కడ తెచ్చిపెట్టుకుంది. క్లస్టర్ కావచ్చు, దాని యూజర్ కావచ్చు, నేమ్ కావచ్చు. దీన్ని మనం ప్రాపర్గా చూస్తే మన ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్లో ఏవైతే ఉంటాయో అదే డేటా ఇక్కడికి వచ్చింది. సో ఈ ఫైల్ నేను క్లోజ్ చేస్తాను. ఇక నెక్స్ట్ చాట్ జీపీటీకి వెళ్దాం. వీడు ఏమంటున్నాడు ఫైనల్గా? క్యూబ్ సెటిల్ గెట్ నోట్స్ అంటున్నాడు. అంటే మనకు ఇక మన క్యూబ్ సెటిల్ కమాండ్స్ రన్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే మనం ఈ కమాండ్ ద్వారా కాన్ఫిగరేషన్ అనేది కాన్ఫిగ్ ఫైల్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక మన లోకల్ నుంచి మన ఏడబ్ల్యూఎస్ క్లస్టర్కి కనెక్ట్ అవ్వచ్చు. నేను స్క్రీన్ క్లియర్ చేస్తాను. క్యూబిసిటిఎల్ గెట్ నోడ్స్, ఇది మన ఫస్ట్ కమాండ్ రన్ చేసాము. రన్ చేస్తే ఇదేంటి నోట్స్ మనకి రెండు ఉండాలి కదా, ఒకటే చూపిస్తున్నాడు. సర్ప్రైజ్ ఇంకా. మ్మ్. అది కూడా ఒకటే ఇన్స్టెన్స్ చూపిస్తున్నాడు. గెట్ నోట్స్ అంటే అదేంటో కూడా మనం చూద్దాం. క్యూబిసిటిఎల్ గెట్ పాడ్స్. పాడ్స్ అని కమాండ్ కొడితే నో రీసోర్సెస్ ఫౌండ్ ఇన్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని వచ్చింది. క్యూబిసిటిఎల్ గెట్ నేమ్ స్పేసెస్. అసలు ఏమేమి నేమ్ స్పేస్లో ఉన్నాయి చూస్తే డిఫాల్ట్ ఒకటి ఉంది, క్యూబ్ ఐఫన్ నోడ్ ఐఫన్ లీజ్ అని ఒకటి ఉంది, క్యూబ్ ఐఫన్ పబ్లిక్ అని ఉంది, క్యూబ్ ఐఫన్ సిస్టమ్ అని ఉంది. ఇక సర్వీసెస్ ఏమున్నాయో చూద్దాం. ఒక 5 మినిట్స్ లేక మన కాల్ కంప్లీట్ చేద్దాం. సర్వీసెస్లో కుబర్నెటిస్ టైప్ క్లస్టర్ ఐపీ, క్లస్టర్ ఐపీ యొక్క ఐపీ అడ్రస్, ఎక్స్టర్నల్ ఐపీ నన్ను ఏం లేదు, దానికి పోర్ట్ నెంబర్ 443, ఏజ్ అనేది 32 మినిట్స్, అంటే అరగంట క్రితం మనం దీన్ని లాంచ్ చేశాము. సో ఇప్పటి వరకు ఏం చేసాము సమరైజ్ చేస్తే మనం కుబర్నెటిస్ ఈరోజు నేర్చుకున్నాము. నేర్చుకుని ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్లో కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేసాము. దాని యొక్క మాస్టర్ నోడు, ఆ తర్వాత వర్కర్ నోడ్స్ ఏమున్నాయో చూసాము. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ యొక్క క్రెడెన్షియల్స్ మనము క్రియేట్ చేసుకొని ఆ, దాన్ని కాన్ఫిగర్ చేసుకొని ఏడబ్ల్యూఎస్ సిఆర్ ఇన్స్టాల్ చేసుకున్నాము. క్యూబ్ సిటీ లోకల్గా సెటప్ చేసుకున్నాము. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ కమాండ్స్ ఉపయోగించుకొని ఆథెంటికేషన్ సక్సెస్ అయిందో లేదో చూసాము. ఏడబ్ల్యూఎస్ S3 LS అంటే S3 బకెట్స్కి అథెంటికేషన్ అయిపోయింది కాబట్టి మనకి ఎంటీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్లస్టర్స్ ఏమన్నా చూస్తే మనం క్రియేట్ చేసిన క్లస్టర్ అనేది కనపడింది. సో ఏడబ్ల్యూఎస్ ఈ కేస్ అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఏవైతే మనం కాన్ఫిగర్ చేసామో వాటిని ఉపయోగించుకొని మన ఏడబ్ల్యూఎస్ కుబర్నెటిస్ క్లస్టర్లు కనెక్ట్ అయ్యి దాని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ అని తీసుకొచ్చి మన లోకల్ ల్యాప్టాప్లో పెడుతుంది. దానివల్ల మన లోకల్ ల్యాప్టాప్ నుంచి ఏడబ్ల్యూఎస్ కుబర్నెటిస్ క్లస్టర్కి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ ఈ కోకోనట్ క్లస్టర్ డిలీట్ చేసి రేపటి రోజున వేరే కోకోనట్ క్లస్టర్తో మీరు కనెక్ట్ అవ్వాలంటే అప్పుడు ఇక్కడ సింపుల్గా ఆ క్లస్టర్ నేమ్ మార్చుకొని ఇదే కమాండ్ మళ్ళీ మీరు రన్ చేస్తే సరిపోతుంది. ఇక ఈరోజు మనం 4 కమాండ్స్ నేర్చుకున్నాము. కోకోనట్స్ని కనెక్ట్ అవ్వాలంటే ఒకటి కోకోనట్ క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్స్, క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్, క్యూబ్ సిటిఎల్ గెట్ నేమ్ స్పేసెస్, క్యూబ్ సిటిఎల్ గెట్ సర్వీసెస్. ఇవన్నీ కోకోనట్ క్లస్టర్కి కనెక్ట్ అయ్యి వాటిలో యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవాలంటే ఈ కమాండ్స్ వాడతారు. ఇక ఏడబ్ల్యూఎస్లోకి వెళ్దాం. క్లస్టర్లోకి వెళ్ళి చూస్తే
మనకి యాక్చువల్గా నోట్స్ అనేది రెండు ఉన్నాయి, మనకి ఇందాక బ్రౌజర్లో చూపించింది. కానీ మనం క్యూబ్సైడ్ గెట్ నోట్స్ అని చూపిస్తే ఒకటే వచ్చింది. ఇక్కడ చూస్తే ఇందాక రెండు ఉన్నాయి, ఇప్పుడు ఒకటే ఉంది. మనకు వచ్చిన రెస్పాన్స్ కరెక్టే, కాకపోతే లోడ్ అనేది ఏమీ లేకపోవటం వల్ల నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది ఒక ఒకటికే పెట్టేసింది అది. కొన్ని పాడ్స్ ఏదైనా రన్ చేసుకుంటే లోడ్ పెంచితే ఆటోమేటిక్గా ఇంకొక లోడ్ అనేది అదే లాంచ్ చేస్తుంది. సో ప్రస్తుతానికి ఇది మన ప్రాక్టీస్ పర్పస్కే కాబట్టి ఒక నోడ్ అనేది సరిపోతుంది. ఓకే. సో ఈ రోజుతో ఇంకా ఆపేద్దాము. ఇక మీరేం చేయాలంటే ఏడబ్ల్యూఎస్లో మీరు లాగిన్ అయిన తర్వాత ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేసి క్యూబ్ సిటీ సెటప్ చేసుకొని ఏడబ్ల్యూఎస్ ఏఎల్ఏ ఇన్స్టాల్ చేసుకొని ఏడబ్ల్యూఎస్ ఏఎల్ఏ క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసుకొని ఆ తర్వాత ఆ కోబర్నెట్ క్లస్టర్ కనెక్ట్ అయ్యి ఈ 4 కమాండ్స్ని రన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కోబర్నెట్ క్లస్టర్కి వెళ్ళి డిలీట్ క్లస్టర్ క్లిక్ చేసి ఆ క్లస్టర్ పేరు ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ పైన ఏదైతే నేమ్ ఉందో నేను దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను, డిలీట్ కొడతాను. సో క్లస్టర్ క్రియేట్ చేయడానికి మినిమం 15 నిమిషాలు పడుతుంది. మీరు అట్లా మర్చిపోయారనుకోండి, ఇక మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా పడుతుంది కోకోనట్ క్లస్టర్ అన్నమాట. EC2 ఇన్స్టెన్స్ మీరు మర్చిపోయినా కొంత తక్కువ డబ్బులే పడతాయి, కానీ కోకోనట్ క్లస్టర్ కాస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. సో కోకోనట్స్ అనేది చాలా హ్యూజ్గా వాడే అప్లికేషను, చాలా హ్యూజ్ క్యాపబిలిటీ ఉన్న అప్లికేషను. ప్రాపర్గా మంచిగా నేర్చుకోండి. ఈ రోజుతో ఇక సెషన్ ఆపేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే ఇక సెషన్ డిస్కనెక్ట్ చేద్దాం.